టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశం ఈరోజు యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ మూడిటి మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపి ఒక పీస్ టాక్స్ చేసి ఒక పీస్ మీడియేటర్గా నిలవాలనుకుంటుంది. ప్రపంచం మొత్తం యుఎస్ ఇరాన్ వార్ వల్ల ప్రపంచం మొత్తం గ్లోబల్ ఆయిల్ షార్టేజ్ నడుస్తుంది అండ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటే ఈ యుద్ధం ఆపడానికి పాకిస్తాన్ ముందుకొచ్చింది. అసలు పాకిస్తాన్ని యుఎస్ఏ కానీ ఇరాన్ కానీ ఈ కంట్రీస్ ఎట్లా నమ్ముతున్నాయి అండ్ పీస్ టాక్స్ కోసం ఈరోజు ఇస్లామాబాద్లో ఒక వేదికను ఏర్పాటు చేసి అక్కడికి యుఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెళ్ళిండు. సో దీనికి ప్రపంచం మొత్తం ఈరోజు పాకిస్తాన్ చూస్తుంది, ఎందుకంటే అక్కడ పీస్ టాక్స్ జరుగుతున్నాయి అండ్ యుద్ధం స్టేటస్ ఏం జరుగుతుందో అని. అసలు దీనివల్ల పాకిస్తాన్కి ఏమొస్తుంది అండ్ ఇండియా ఎందుకు పీస్ టాక్స్ మీడియేషన్ చేయలేకపోయిందనే విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనందరికి తెలుసు యుఎస్ఏ, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ జరుగుతుంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ ఇరాన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసిందో ఇరాన్ ఏం చేసిందంటే తెలివిగా ఆ పక్కన యుఏఈ, సౌదీ ఇంకా వేరే గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేసింది. అండ్ దాంతోపాటు ఒక పెద్ద పని చేసింది, అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయడం వల్ల ఆల్మోస్ట్ గ్లోబ్లో వెళ్ళే 25% ఆఫ్ ద ఆయిల్ని నిలిపివేసింది. సో దానివల్ల గ్లోబల్ ఆయిల్ షార్టేజ్ క్రియేట్ అయ్యి ప్రపంచ దేశాలు అన్ని ఆయిల్ షార్టేజ్ని ఫేస్ చేస్తున్నాయి. ప్రతి దేశంలో ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, గ్యాస్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ఈవెన్ దొరకట్లేదు కూడా. సో దీన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ఇరాన్ ఈ యుద్ధం మొత్తాన్ని చక్రం తిప్పుతుంది. సూపర్ పవర్ అయిన ఇరాన్, యుఎస్ఏ లాంటి కంట్రీస్ని ఈరోజు పీస్ టాక్స్ కోసం వచ్చినారంటే రీజన్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇరాన్ కంట్రోల్ చేయడం. ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లేకపోయింటే ఈ రోజు ఇరాన్ మ్యాప్ లో ఉండకపోయేది. సో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ రోజు ఇరాన్ ఈ యుద్ధంలో అప్పర్ హ్యాండ్ లో ఉంది. అయితే యుఎస్ ప్రెసిడెంట్ పీస్ టాక్స్ కోసం ఎందుకు వెళ్తారు? వాళ్ళ దగ్గర అంత ఆయుధాలు ఉన్నాయి కదా అంటే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని 30 రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ 30 రోజులు ఆపడం వల్ల వరల్డ్ లో గ్లోబల్ షార్టేజ్ క్రియేట్ అయింది. అండ్ దానివల్ల ఆయిల్ ప్రైసెస్ ఏతుందో బ్యారెల్ కి $72 ఉండేది అండ్ అది తీసుకెళ్లి ఆల్మోస్ట్ $120 టచ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ $95 ఉంది. సో ఈ విధంగా ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల యుఎస్ లో కూడా గ్యాసోలిన్ ప్రైసెస్, అంటే వాళ్ళు వాడే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ $5 పెరిగింది ఒక గ్యాలన్ కి. సో దానివల్ల ఈ యుద్ధం హీట్ ఏదైతుంది ఇప్పటివరకు ప్రపంచ దేశాల నుంచి ఇప్పుడు యుఎస్ఏలోకి పాకింది. యుఎస్ఏలో ఉన్న ప్రజలందరూ ఈ యుద్ధం చేస్తున్నందుకు ట్రంప్ మీద వ్యతిరేకత పెరిగి, ఇన్ఫ్లేషన్ పెరిగి ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారని చెప్పేసి దానికోసం పీస్ మీడియేషన్ చేయడానికి యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ చూస్తున్నాడు. ఈ పీస్ టాక్స్ ని కొనసాగించడానికి పాకిస్తాన్ ఒక పాములాగా వాడుకున్నారు అనమాట. సో ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఇరాన్ తోటి ఒక ఫ్రెండ్లీ కంట్రీ. ఎందుకు ఇరాన్ పాకిస్తాన్ కి స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఒక దేశం అని రికగ్నైజ్ చేసిన ఫస్ట్ కంట్రీ ఇరాన్ వాళ్ళకి. సో అప్పటి నుంచి వాళ్ళకి రిలేషన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ పాకిస్తాన్ లో ఉన్న ముస్లిమ్స్ లో 25% షియా ముస్లిమ్స్. ఇరాన్ తర్వాత పెద్ద షియా ముస్లిం కంట్రీ ఏంటంటే పాకిస్తాన్. సో వాళ్ళకు కొంచెం మంచి రిలేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అన్ని కంట్రీస్ కి పాకిస్తాన్ తో మంచి రిలేషన్ ఉంది. సౌదీ అరేబియాతో అయితే డిఫెన్స్ డీలే ఉంది. సో ఇప్పుడు గనక ఈ యుద్ధం ఆగకపోతే ఆ యుద్ధం రేపు పాకిస్తాన్, ఇరాన్ మధ్యలోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతో పాటు గల్ఫ్ కంట్రీస్ లో ఆల్మోస్ట్ 2 కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలు పనిచేస్తున్నారు. అక్కడ నుంచి వచ్చే డబ్బు ఏదైతుందో పాకిస్తాన్ లోపలికి అది పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్ ఎంత చేస్తుందో అంత రెమిటెన్స్ వస్తుంది అనమాట వాళ్ళకి. అక్కడ నుంచి ఆ పనిచేసిన వాళ్ళు పంపించే డబ్బులు ఏవైతున్నాయో అంత వాల్యుబుల్. సో ఇప్పుడు అక్కడ పనులన్నీ ఆగిపోవడం వల్ల పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అండ్ అక్కడ నుంచి రావాల్సిన మనీ అంతా ఆగిపోయింది. సో దీనివల్ల ఎకనామిక్ గా పాకిస్తాన్ కూడా క్రైసిస్ ఫేస్ చేస్తుంది. రెండోది ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వీళ్ళకి 80% ఆఫ్ ద ఆయిల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మూవ్ చేయడం వల్ల పాకిస్తాన్ లోపల ఆయిల్ సప్లై లేక పెట్రోల్ ప్రైసెస్ పెరిగిపోయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ప్రజలైతే విపరీతంగా బాధపడుతున్నారు. అండ్ ఆల్రెడీ మనకు తెలుసు ఆ పాకిస్తాన్ ఏ స్టేజ్ లో ఉంది, అడుక్కుతినే స్టేజ్ లో ఉంది. ఐఎంఎఫ్ నుంచి లోన్స్ తెచ్చుకుంటా ఈరోజు పాకిస్తాన్ బతుకుతుంది. సో ఒకవేళ ఈ యుద్ధాన్ని గనక పాకిస్తాన్ మీడియేట్ చేస్తే పాకిస్తాన్ కి గ్లోబల్ అవుట్రేజ్ లో టెర్రరిజం కంట్రీ అని ఒక మార్క్ ఉంది. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజు ఒకవేళ పీస్ టాక్ చేస్తే పాకిస్తాన్ యొక్క గ్లోబల్ స్టేజ్ లో వాళ్ళ నేమ్ ని మార్చుకోవచ్చు. ఐఎంఎఫ్ బెయిల్అవుట్స్ నుంచి ఇంకా కొంచెం లోన్ తెచ్చుకోవచ్చు అండ్ కొంచెం ఇండస్ట్రీస్ ని, ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు. మేము పీస్ఫుల్ కంట్రీ అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు పీస్ టాక్స్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు యుఎస్ఏకి, పాకిస్తాన్ కి మంచి రిలేషన్ ఈ మధ్యలో ఏర్పడ్డది ట్రంప్ వచ్చిన తర్వాత. సో దానివల్ల పాకిస్తాన్ కి ఇంకా యుఎస్ఏకి మధ్యలో రేర్ ఎర్త్ మినరల్స్ డీల్ అయితే ఉంది. అది $500 million. సో దాని వల్ల కూడా వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ జరుగుతాయి. పాకిస్తాన్ నుంచి ట్రేడ్ వస్తుంది, పాకిస్తాన్ నుంచి కొంచెం లోన్ వస్తుంది అన్న ఊహలతోటి ఈరోజు పీస్ టాక్స్ చేయడానికి ముందుకు వచ్చారు అనమాట. సో ఈ విధంగా గ్లోబల్ లెవెల్లో తన పేరు మార్చుకొని ఒక పీస్ఫుల్ బ్రాండ్ డీల్గా ఎదగాలనుకొని ఈరోజు పాకిస్తాన్ అయితే ట్రై చేస్తుంది. మరి ఇండియా ఎందుకు చేయలేకపోయింది? ఇండియాకి ఇజ్రాయెల్ ఫ్రెండ్, యుఎస్ఏ ఫ్రెండ్, ఇరాన్ ఫ్రెండ్ అండ్ గల్ఫ్ దేశాల్లో ఉన్న అందరు ఫ్రెండ్సే కదా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పీస్ డీల్ చేయడం మ్యాటర్ కాదు, ట్రంప్తో పీస్ డీల్ చేయడం అనేది మ్యాటర్. ఎందుకంటే ట్రంప్ ఈ రోజు ఒక లెక్క ఉంటే నెక్స్ట్ రోజే మారిపోతుంటాడు, నెక్స్ట్ రోజు ఇంకొకలాగా మాట్లాడుతున్నాడు. సో అతను ఒక నిలకడ లేని వ్యక్తి. సో ఆయనతో పీస్ డీల్ చేసినాం అనుకో అనవసరంగా గ్లోబల్ లెవెల్లో ఇజ్జత్ పోతుంది.
పాకిస్తాన్ అయితే ఒక గ్లోబల్ పీస్ మేకర్గా ఎదగాలన్న ఒక ఆకాంక్షతోటి అండ్ కొన్ని లోన్స్ తెచ్చుకోవాలని అండ్ దాని యొక్క ఫేస్ మార్చుకోవాలని ఈ పీస్ డీల్ని అయితే చేయడం స్టార్ట్ చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీద మీకున్న ఒపీనియన్ అండ్ పాకిస్తాన్ పీస్ డీల్ చేయగలుగుతా లేదా ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.